అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. పని పెట్టున్నారు వాళ్ళు మాకు న్యాయం చేస్తున్నారు. మాకు మా తెలుగుదేశం వైపు నుంచి మాకు పెన్షన్ అవ్వలే మాకు కావాలి. ఆ పిల్లోడు వాళ్ళు అయితే మాకు పోయిన జరగద్దు. ఆ పిల్లోడు అయితే మాకు చేస్తాడు. వీళ్ళు మాకు చేయటం లేదు. మమ్మల్ని అల్లాడిపిస్తున్నారు. మాకు మాస్టర్లు వేయటం లేదు, మాకు లాగ్ వేయటం లేదు, అసలు మాస్టర్లు వేయటం లేదు, మాకు పని వేయటం లేదు. మమ్మల్ని అల్లాడిస్తున్నారు. మాకు పెన్షన్ కావాలా. మాకు కాంగ్రెస్ వైపు నుంచి మాకు ఎవరు వద్దు. మా తెలుగుదేశం వైపు నుంచి మాకు పెన్షన్ కావాలి. చెప్పేదండి అంటే మీరు చెప్పాల్సి మేము చెప్పుకోవాలి. పక్కా వైఎస్ఆర్సీపీ తీవ్రవాది. ప్రతి నెల జీతాలు తీసుకున్నాడు ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆయన తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్గా పెడితే మా జనాలు ఏమైపోవాలి. ఇప్పుడు ఈరోజు కూడా మీరు పోతే మీ ఫీల్డ్లో మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళు ఒక కార్యకర్తలు చేశాడు. ఏనాడు చేసావు పనికి ఉపాధి కల్పిస్తా పనిలో నేను చెప్పేది ఉంటే మాకు పిలుచుకోండి. ఏమన్నా ఎమ్మెల్యే చెప్తే ఎన్ని తప్పులు ఏం చేసుకోండి. అనేక రకాలు అయిపోయింది. మా ఊళ్ళో చెరువులు అన్నీ ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి అన్నీ మేము స్టేజ్ తెచ్చి అమ్ముకున్నాం. అవి కూడా మళ్ళీ అనేక రకాలు చేసినాడు. ఈయన వచ్చి స్టేజ్కి విలువ లేవు, కోర్టులకు విలువ లేదు. అర్థమైందా? అన్నీ చేయడే. పాపం 2 రోజులు పండద్దు వేరే సంగతి. ప్రస్తుతం మా వాళ్ళకి పని కావాలా. మేము అడిగేది అది. మా తెలుగుదేశం కార్యకర్తలు పని కావాలా. పోయి వాడికి ఎంత పని చేయమంటే చేయరు మన వాళ్ళు. చెప్పేది ఏంటంటే మాకు వాడు సపరేట్ పని అంతే. వాళ్ళు యూనియన్ పెట్టుకుని మాకు అనవసరం. మేము అడిగేది ఒకటే పాయింట్. ఎమ్మెల్యే ఇక్కడ చేసుకుని యూనియన్ చేసుకుని వాళ్ళకి ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు అంతప్పటి నుంచి జెండాలకు వచ్చినాళ్ళు. కానీ అదంటే కాదు, జరగాలది. జరగదని పోం మేము. మీరు యువతను మాట్లాడుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. ఇక్కడ మొత్తం కలిగే ప్రసక్తి లేదు. ఇచ్చుకోండి. అవి వేరే సంగతి. అవి ఎటో తీసుకుంటాం, మేము తీసుకోవాలి. అది చెప్తాం. అది లెటర్ కావాలా, ప్లస్ మాకు పని కావాలా. లెటర్ ఇచ్చినా వాడు పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ కింద ఉన్నాడు. వాళ్ళ కింద మా వాడికి పోదు. మాకు సపరేట్ పని చేయాల్సిందే. ఇచ్చిన దానికి ఆర్టీసీ కథలు ఆడింది. అర్థమైందా? నువ్వు నైట్ కూడా తలాలు ఏడించే ప్రసక్తి లేదు. మొత్తం వంట వరకు అయినా పెడతాం. అర్థమైందా? మీరు కలెక్టర్ల వాళ్ళు తీసుకుపోతారో సీఎంల వాళ్ళు తీసుకుపోతారో చూసుకోండి. మన కావలి పట్టణంలో అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ 300 సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్, చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్, వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్, అతిథుల కోసం ప్రత్యేక 10 ఏసీ రూమ్స్ కలవు. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, బర్త్డే మరియు మీటింగ్లకు అన్ని శుభకార్యములకు అనువైన వేదిక కలయిక కళ్యాణ మండపం ఏసీ. షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన R&B బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర కావలి. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.